ఇది ఒక స్ఫూర్తి, ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమానికి ఒక స్ఫూర్తిదాయకంగా చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎప్పుడు కూడా మనం బాగుంటేనే చాలదు, మన చుట్టూ కూడా సమాజం బాగుండాలి అనేది మన సంస్కృతి, మన లెగసీ కూడా. ఈ వారసత్వంలో మనం చూస్తే ఎప్పటి నుంచో కొంతమంది ముందుకొచ్చి పాఠశాలలు కట్టారు, ఆసుపత్రులు కట్టారు, దేవాలయాలు నిర్మాణం చేశారు, సత్రాలు కట్టారు, ఆట స్థలాలు ఇలాంటివి ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. నా లెక్క ప్రకారం కొన్ని దేశాలు చేయించేమో గాని భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలో ఏ దేశంలో లేవని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. కుటుంబ విలువలు కూడా నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను. మీరు ఇక్కడి నుంచి అమెరికాకి కొత్త పాఠాలు నేర్పించారు. అమెరికాలో ఉండే వాళ్ళందరూ 16-18 సంవత్సరాలైతే పిల్లలు బయట వెళ్లిపోతారు. అక్కడి నుంచి ఎప్పుడన్నా అవసరం అయితే తండ్రి కొడుకు డబ్బులు అప్పిస్తాడు, కొడుకు తండ్రికి అప్పిస్తాడు. కానీ పిల్లలు ఎంత పెద్దవాళ్లైనా జీవితాంతం మెంటర్ చేయడమే కాదు, ఏ సహాయం కావాలన్నా అందించే సంస్కృతి ఉండే ఏకైక దేశం భారతదేశం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం.